హాయ్ అండి, వేసవికాలం వచ్చేసింది కదా. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే సిరిధాన్యాలతో కరకరలాడే వడియాలను ఇంట్లోనే ఈజీగా ఎలా పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామా. ముందుగా ఒక గిన్నెలో కొర్రలు తీసుకొని నీటితో శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మరో గిన్నెలో హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని వాటిని కూడా నీటితో కడిగి నానబెట్టుకోవాలి. కనీసం 5-6 గంటలు లేదా రాత్రంతా నానబెడితే బాగుంటుంది. నానిన కొర్రలను మరియు సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పిండిలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం మరియు తెల్ల నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ కొర్రలకు 8 గ్లాసుల నీళ్లు, సగ్గుబియ్యం హాఫ్ గ్లాసుకు 4 గ్లాసుల నీళ్లు, మొత్తం 12 గ్లాసుల నీళ్లు కావాలి. ముందుగా 2 గ్లాసుల నీళ్లు ఉపయోగించాను కాబట్టి ఇక్కడ 10 గ్లాసుల నీళ్లు వేడి చేసుకుంటున్నాను. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమాన్ని అందులో వేస్తూ ఉండలు కట్టకుండా గరిటతో తిప్పుతూ ఉడికించాలి. మిశ్రమం చిక్కబడి పారదర్శకంగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది. పిండి చిక్కబడినట్లు అనిపిస్తే నీళ్లు వేడి చేసి కలుపుకోవాలి. చల్లనీళ్లు కలపకూడదు. చల్లనీళ్లు కలిపితే వడియాలు విరిగిపోతాయి. పిండి 10 నిమిషాల పాటు ఉడికింది. ఇప్పుడు వడియాలు పెట్టుకుందామా. ఒక ప్లాస్టిక్ కవర్ పైన చిన్న చిన్న వడియాలుగా గరిటతో వేసుకుంటూ పెట్టుకోవాలి. వీటిని ఎండలో 2-3 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. ఇంకేముందండి, బాగా ఎండిన వడియాలను నూనెలో వేయించుకుంటే మనకి ఎంతో రుచికరమైన కొర్ర సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోతాయి. ఈ వడియాలు ఆరోగ్యానికి చాలా మంచివి మరియు రుచిగా కూడా ఉంటాయి. మనం అందరం తప్పకుండా ప్రయత్నిస్తామా. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.